హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ హెల్దీ బైట్స్. సో ఇవాళ లంచ్ స్పెషల్స్ వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ చింతకాయ పచ్చడి. సో ఫస్ట్ బెండకాయ ఫ్రై కోసం బెండకాయలను కట్ చేసుకొని నార్మల్గా అందరు చేసినట్టుగానే ఫ్రై చేసుకోవడం. అండ్ చింతకాయ పచ్చడికి మనకి చింతకాయ తొక్కు కావాలి. అది సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటాం కదా, దాన్ని చింతకాయ తొక్కు అంటారు. సో అది ఉంటే మనం ఈ చట్నీ చేసుకోగలుగుతాము. సో ఇది నా ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, అండ్ ఏమైనా కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ చేయండి. సో దీన్ని చింతకాయ తొక్కు అంటారు. అండ్ అలాగే ఈ పచ్చడి కోసం మనకి పచ్చిమిర్చి కావాలి. వాటిని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీలో కానీ రోల్ ఉంటే రోడ్లో కూడా చేసుకోవచ్చు. మాకు రోల్ అవైలబుల్గా లేదు, సో మిక్సీ వేసుకుంటున్నాము. సో అమ్మమ్మలు అయితే డైరెక్ట్గా తుంచేసేస్తున్నారు పచ్చిమిర్చిని కూడా. అందులో మనకు కావాల్సిన పచ్చిమిర్చి, చింతకాయ తొక్కు, అలాగే ఒక చిన్న టమాటో అండ్ రాళ్ళు ఉప్పు వేయాలంట, అప్పుడే దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. అలాగే కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసి లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. ఇన్ ద మీన్ టైం బెండకాయలో కావాల్సిన ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని మగ్గ పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీరు బెండకాయ ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు కొబ్బరి కారం వేసి చూడండి, ఆ ఫ్రైకి ఉన్న టేస్టే మారిపోతుంది. ఒకవేళ మీరు ఇలాగే చేసుకుంటూ ఉండేటట్లయితే కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, కొబ్బరి కారం వేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చింతకాయ పచ్చడి కూడా మిక్సీ వేసేసుకున్నాం. దానికి కావాల్సిన తాలింపు పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ తాలింపు వేసేసి దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని దీనిలో యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు మగ్గ పెడితే సరిపోతుంది. అంతే, చింతకాయ పచ్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని చూడగానే బాగా ఆ స్మెల్కే మనకి నోరు ఊరిపోతుంది. నార్మల్గా నేను లేట్గా తింటాను, కానీ వాళ్ళు ఈ స్మెల్ కోసం కొంచెం ఆకలేసి టెంప్ట్ అయిపోయి అమ్మమ్మ దగ్గర 2 ముద్దలు పెట్టి చేసుకున్నాను. ఆ తర్వాత లంచ్లోకి వచ్చేసి యూజువల్గా నేను ఎక్కువ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను లంచ్లో. సో 25% ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకుంటాను. అలాగే 25% కర్రీస్ ఉండేలా చూసుకుంటాను. అది ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా 25% ఉండేలా చూసుకుంటాను. అలాగే కొంచెం మాత్రమే రైస్ తింటాము. మన తెలుగు వాళ్ళం అసలు రైస్ తినకుండా ఉండలేం కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు అవాయిడ్ ఇట్, బట్ సమ్హౌ అది తినకుండా ఉండలేం కాబట్టి కొంచెం రైస్ పెట్టుకుంటున్నా. అలాగే ఆమ్లెట్ ప్రోటీన్ కోసం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ మీల్ ప్లేట్ ఫర్ టుడేస్ లంచ్. ఇప్పుడు చూసినట్టయితే బెండకాయ ఫ్రై, కొంచెం ఆమ్లెట్, రైస్ ఇవన్నీ ఉన్నాయి. నార్మల్గా నేను వెజీస్ ఫస్ట్ తింటాను అండ్ దెన్ రైస్ తింటాను, బట్ ఈ చట్నీ స్మెల్కి నేను టెంప్ట్ అయిపోయి ఫస్ట్ రైస్ తినేస్తున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. అండ్ ఇలాగా చింతకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డైలీ హెల్దీ బైట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.